ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో మీ పిల్లల్ని చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులను కోరుతూ వెల్ఫేర్ అసిస్టెంట్లు శ్రీనివాసులు, షాకిర్, శిరీషారెడ్డి అవగాహన కలిగిస్తున్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో స్వర్ణ గ్రామ పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్లు శ్రీనివాసులు, శిరీషారెడ్డి, షాకిర్ సంక్షేమ హాస్టల్స్ లో పిల్లల్ని చేర్పించాలని కోరుతూ గ్రామ సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ ఆదేశాల మేరకు మీరు గ్రామాన తిరుగుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను పిల్లల్ని సంక్షేమ వసతి గృహాలు చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తూ ఎండల్లో సైతం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గత 5 రోజులుగా మండల పరిధిలోని గోపానపల్లి, హనుమంతరాయుడుపల్లి, తాతిరెడ్డిపల్లి, బాబాపురం గ్రామంలో ఇల్లు తిరిగి తల్లిదండ్రులకు సంక్షేమ హాస్టల్స్ గురించి వివరిస్తూ కరపత్రాలు పంచుతూ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ప్రభుత్వం పిల్లలకి అన్ని వసతులు ఉచితంగా అందజేస్తున్నారని, చక్కటి విలువలతో పాటు ఆర్వో ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన మినరల్ వాటర్, ప్రత్యేక స్టడీ అవర్స్, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడం, అలాగే హాస్టల్స్ లో వారానికి 6 రోజులు కోడిగుడ్లు, ఉదయం వేడి పాలు, ప్రతిరోజు రకరకాల టిఫిన్లతో పాటు ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం కోడి మాంసం కూడా అందిస్తారని తెలిపారు. పిల్లలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి చక్కగా చదవడానికి పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రకాశము, మార్కాపురము జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి ఎన్ లక్ష్మణ నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు మన ప్రాంతం నందు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వసతి గృహంలో యందు 3rd క్లాస్ నుండి పీజీ వరకు విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమైనవి. కావున ఈ హాస్టల్లో యందు మంచి విద్యా వసతి, భోజనం సదుపాయం కలదు. మంచి కోకరిక్యులర్ సౌకర్యాలు కూడా కలవు. అందరూ ఈ ప్రాంత ప్రజలు మన యొక్క ఈ అవకాశంను మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. మరిన్ని వివరముల కొరకు స్వర్ణ గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్లో అయినటువంటి శ్రీనివాసులు, షాకీరు, శిరీషను సంప్రదించగలరు. ధన్యవాదములు.